ఈ సభలు క్రైస్తవులకు పరిమితమైనవి కాదు, నా యేసయ్య అందరికీ ప్రభు. ఇక్కడ బైపాస్, సో బైపాస్ నుంచి మీరు లెఫ్ట్కి వెళ్తే మీకు చర్చ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఇంకా కలవరి క్యాంటీన్ ఉంటుంది, ఫుడ్ ఫ్రీ ఉంటుంది, కొన్ని పర్చేజ్ చేసుకోవాలి. ఎందుకంటే నేనైతే హిందువుని, అండ్ ఇదే నాకు ఫస్ట్ టైం అయితే కాదు చర్చికి వెళ్ళడము. నిజంగా హిందువును అయినప్పటికీ తనంటే నాకు ఈ కల్వరి చర్చి నీ పేరుని దేవుడు మార్చబోతున్నాడు, నీ చరిత్రను మార్చబోతున్నాడు, నీ రూపురేఖలను మార్చడానికి ఈ సభ. బ్యాక్ టు ఛానల్. నా పేరు బాలా, మీరు చూస్తున్నారు లైఫ్ ఆఫ్ బాలా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రెసెంట్ సికింద్రాబాద్ స్టేషన్లో అయితే ఉన్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం సికింద్రాబాద్ టు బెల్లంపల్లి చర్చ్కి అయితే వెళ్తున్నాము. సో ఈ రోజు వెళ్ళడానికి రీజన్ వచ్చేసి మనం బెల్లంపల్లి 50 days 50 రోజుల ఉపవాస ప్రార్థనలు ఏవైతే ఉంటాయో, సో దానికైతే ఈరోజు లాస్ట్ డే అనమాట, ముగింపు సభ ఈరోజు. సో దానికి ఈరోజు మనం అటెండ్ అవ్వబోతున్నాము. సో నాతో పాటు నా ఫ్రెండ్ దైవ, వాడే నేను తీసుకెళ్తున్నాడు యాక్చువల్గా చెప్పాలంటే. సో జస్ట్ నేను వారితో పాటు కలిసి వస్తున్నాను. దయచేసి అందరికీ ముందే చెప్తున్నాను, ఒకవేళ మీరు క్రిస్టియన్, హిందూ, ముస్లిం ఇలాంటి మతభేదాలు ఏమన్నా మీకు ఉంటే మాత్రం ఈ వీడియోని చూడకండి, ఇక్కడే ఆపేసేయండి. ఎందుకంటే నాకు ఎలాంటి మతభేదాలు అయితే లేవు. సో నేను వెళ్ళేది ఇప్పుడు చర్చ్కి కాబట్టి, నువ్వు హిందూవి, నువ్వు చర్చ్కి ఎందుకు వెళ్తున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఇక్కడే ఆపేయండి. ఎందుకంటే నేను ముందు చెప్తున్నా, నేనైతే అన్ని దేవుళ్ళని ఒకటేలా ట్రీట్ చేస్తాను, అన్ని దేవుళ్ళని నమ్ముతాను కూడా, అన్ని దేవుళ్ళని ప్రార్థిస్తాను, అన్ని దేవుళ్ళని నమ్ముతాను. చర్చ్కి వెళ్తాను, గుడికి వెళ్తాను, మసీద్కి వెళ్తాను, నేను అన్నీ కూడా నమ్ముతాను నేను. సో నాకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అందరితోటి ఈక్వల్గా సమానంగా కలిసి ఉంటాము అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి. అండ్ ఇదే నాకు ఫస్ట్ టైం అయితే కాదు చర్చికి వెళ్ళడము, చిన్నప్పటి నుంచి చాలాసార్లు వెళ్ళాము. ఇప్పుడు కూడా అలాగే వారితో కలిసి అయితే చర్చికి అయితే వెళ్తున్నాను. కాకపోతే ఏంటంటే చాలామంది ఎలాగ వెళ్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక వ్లాగ్ అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేద్దాం అనేది అయితే నేనైతే రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియోని. సో మనోడైతే వచ్చేసాడు, మనోడి పేరు దైవ. సో వీడియో నేను ఈరోజు తీసుకెళ్తుంది చర్చ్కి. హాయ్ చెప్పురా. ఓకే. సో వీడు నేను డిగ్రీ ఫ్రెండ్స్ అనమాట. సో ఆల్మోస్ట్ డిగ్రీ అయిపోయి 3-4 years అవుతున్నా సరే స్టిల్ ఇంకా ఇప్పటికీ టచ్లో ఉంటాము. ఫ్రెండ్స్, ఫైనల్లీ బెల్లంపల్లి స్టేషన్లో అయితే దిగాము ఇక్కడ. సో మీరు సికింద్రాబాద్లో ఎక్కితే బెల్లంపల్లికి అయితే ఇక్కడ ట్రైన్లో రీచ్ అయిపోవచ్చు. సో ఆల్రెడీ మీకు ఆ ట్రైన్కి సంబంధించిన లిస్ట్ మొత్తం నేను స్క్రీన్ మీద అయితే ప్రొవైడ్ చేశాను చూడండి. అండ్ ఇక్కడ నుంచి మేము ఇంకా బయలుదేరి బయటికి వెళ్ళి, సో చూద్దాం, ఇంకా బయటికి వెళ్ళి మ్యాక్స్ అయితే నడుచుకుంటూనే వెళ్ళిపోతాము చర్చ్ దగ్గరికి. ఇంకా అక్కడ నుంచి సాయంత్రం ఈవినింగ్ గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇంకా
చర్చికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మీరు స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇక్కడ మనకు చాలా ఆటోస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఎంత తీసుకుంటున్నారో తెలియదు, 20 రూపీస్ అనుకుంటా ఇక్కడ నుంచి చర్చికి. సో మీకు చాలా ఆటోస్ అయితే ఉంటాయి ఇక్కడ. మీరు బయటికి రాగానే చర్చి దగ్గర తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ. అట్లాగే మీరు ఇక్కడ బయటకు వచ్చేస్తే ఇక్కడ మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు బస్ స్టాప్ అయితే ఉంటుంది. బస్ స్టాప్ చూపిస్తాను. సో అక్కడ మీకు బస్సెస్ కూడా ఉంటాయి. కాకపోతే బస్సెస్ కంటే కూడా ఆటోస్ అయితే ఎక్కువ ప్రిఫర్ అయితే చేయాలి. ప్రజెంట్ మేమైతే ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంకా డైరెక్ట్ ఇప్పుడు చర్చ్ దగ్గరికి వెళ్తున్నాము. సో స్టేషన్ నుంచి ఇక్కడ నుంచి చర్చ్ దగ్గరికి ఒక 2 కిలోమీటర్స్ ఉండొచ్చు. మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మాకంటే టైం ఉంది. సో టైం ఉంది కాబట్టి మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో మ్యాక్స్ మీరు ఎవరైనా వచ్చుంటే మాత్రం ఆటోని అయితే ప్రిఫర్ చేయండి. అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి నడుస్తున్నాం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఎవరైనా నడుచుకుంటూ వస్తే ఇక్కడ బైపాస్. సో బైపాస్ నుంచి మీరు లెఫ్ట్కి వెళ్తే మీకు చర్చ్ ఇక్కడ ఉంటుంది. సో ఫస్ట్ మీరు చర్చ్కి వెళ్ళి రావచ్చు. సో ఇప్పుడు మేమైతే చర్చ్కి వెళ్తున్నాము. సో చర్చ్ తర్వాత ఇక్కడ మనకి గ్రౌండ్ అయితే ఉంటుంది. సో గ్రౌండ్కి వెళ్ళొచ్చు అనమాట. చర్చ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళందరూ వెళ్తున్నారు కదా. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు గ్రౌండ్కి అయితే వెళ్తున్నారు. అక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్ ఉన్నది. ఆ ఎంట్రన్స్ రాగానే లోపలికి మీకు లెఫ్ట్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఆ మెయిన్ ఎంట్రన్స్ ఎవరైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి ఎందుకు చూపించడం లేదంటే అక్కడ నిల్చోవడానికి కూడా క్రౌడ్ చాలా మంది ఉన్నారు. నిల్చోవడానికి కూడా స్పేస్ లేదు. సో అందుకే కొంచెం ముందుకు వచ్చి తీస్తున్నాము. ఇక్కడ చూసారా, లోపల రాగానే ఇక్కడ డోర్స్ ఉంటుంది. ఆ డోర్స్ లోపల నుంచి కూడా వెళ్ళొచ్చు చర్చి లోపలికి చూడడానికి. ఇప్పుడు డోర్స్ వేసేసారనమాట. మీరు త్వరగా వస్తే 3 లోపల వస్తే మీటింగ్స్కి ఎంట్రెన్స్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఎందుకు క్లోజ్ చేశారంటే లోపల కూడా చాలా క్రౌడ్ ఉన్నారు. వాళ్ళు బయటికి రావడం లేదు, బయట వాళ్ళు లోపలికి వెళ్ళడానికి లేదు. సో అందుకోసం 3 లోపల రండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ స్నానాలు చేయడానికి ఉన్నది. మీరు అక్కడ స్నానాలు చేయొచ్చు. మెన్స్కి వేరే ఉంటుంది, లేడీస్కి వేరే ఉంటుంది. సో ఇంకా ఇక్కడ ఇంకా కలవరి క్యాంటీన్ ఉంటుంది. ఫుడ్ ఫ్రీ ఉంటుంది. కొన్ని పర్చేజ్ చేసుకోవాలి. చూడండి అక్కడ చాలా క్రౌడ్ ఉంది. మాకు వెళ్ళడానికి లేదు, కెమెరా తీయడానికి కూడా మాకు అవకాశం లేదు. చాలా ట్రై చేశాము. సో అందుకోసమే ఇక్కడ రూమ్స్ ఉంటుంది. ఇక్కడ మీటింగ్స్ వచ్చిన వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి, కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అందరికీ ఇక్కడ రూమ్స్ ఉన్నాయి. అక్కడ కొంచెం పార్క్ ఉంటుంది. చూడండి, పార్క్ లో కూడా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. చాలా మంది ముసలి వాళ్ళు కూడా వస్తున్నారు. మీరు కూడా ఫ్యామిలీతో రావచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఫుల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది, పోలీస్ సెక్యూరిటీ అంతా ఉంటుంది. రోడ్ క్రాస్ చేయడానికి కూడా చాలా మంది పోలీసు వాళ్ళు ఉంటారు, స్టాఫ్ ఉంటారు, కలవారి మినిస్ట్రీ స్టాఫ్ కూడా ఉంటారు. ఎక్కడ ప్రాబ్లం లేకుండా చాలా కేర్ఫుల్గా వాళ్ళు లీడ్ చేస్తారనమాట. ఎక్కడ ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీతో వచ్చినా కూడా ఏ రిస్క్ ఉండదు, అందరు రావచ్చు. ఇక్కడ
బ్యాక్ సైడ్ చూస్తే స్టాల్స్ కూడా రీసెంట్గా పెట్టారనమాట. ఈసారి పెట్టారు, లాస్ట్ టైం లేకుండే. చాలా ఉంది, మనం లోపలికి వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఫ్రెండ్, ఫైనల్లీ ఇంకా గ్రౌండ్కి అయితే వచ్చేసాం ఇంకా. సో ఇప్పుడే పాస్టర్ ప్రవీణ్ గారు కూడా లోపలికి వెళ్ళారు. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఇంకా మేము లోపలికి కూడా వెళ్తున్నాం. ఇంకా చూపిస్తా లోపల ఎట్లా ఉంది ఏంటి అనేది. Welcome you, wonderful Holy Spirit. You're beautiful. You're wonderful, Holy Spirit. Let a మేఘం ఈ ప్రాంగణమంతా కమ్ముకొనుగాక. Holy Spirit, welcome you, Lord. Welcome you, Lord. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే ఆకాశాన్ని, భూమిని, సూర్య, చంద్ర, నక్షత్రములను తయారు చేసిన దేవుడు. One thing I want to tell you everybody, ఈ సభలు క్రైస్తవులకి కాదు. ప్లీజ్ ఈ సభలు క్రైస్తవులకి పరిమితమైనవి కాదు. నా యేసయ్య అందరికీ ప్రభు, అందరి కోసం ప్రాణం పెట్టినాడు కాబట్టి అందరి కోసం ఈ సభలు. క్రైస్తవులు దీవింపబడటానికి కాదు. ప్రతి ఒక్కరూ ఈరోజు దీవించబడకపోతే నన్ను అడగండి. హల్లెలూయా. ఎందుకంటే నీవు ప్రార్థనా కాలంలోకి వచ్చిన అనగానే ఆ వ్యక్తి లేచి గంతులు వేసినాడు. నిజంగా హిందువును అయినప్పటికీ తనంటే నాకు ఈ కల్వరి చర్చి, ఈ సేవ కార్యక్రమాలు అంటే మనందరం కూడా ఈ ప్రాంతంలో చాలామంది విమర్శిస్తారు. విమర్శించేటోడు వెనుకకు చూసుకొని ఆలోచించుకోవాలి ఎవడైనా. నేను ఈ భూమి మీద పుట్టి ఏమన్నా పనికొచ్చిన ఎవరికైనా, కనీసం నా తోటోనికన్నా పక్కపొట్టోనికన్నా పనికొచ్చినా నేను ఇంకోళ్ళు నా నోరు వారేసుకొని ఎందుకు విమర్శించాలని ప్రతి ఒక్కరు మనకు మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మంచి కనబడుతుంది. కాబట్టి నేను మంచిని చూసేటోనే కాబట్టి వాళ్ళు చేసే కార్యక్రమాలను మనం అందరం ప్రోత్సహించాలి. ఇంత పెద్ద కల్వరి చర్చ్ అంటే వదిలిపెట్టి పారిపోయి హైదరాబాద్లో పార్కులలో, బస్ స్టాండ్లలో అంటుకున్న వ్యక్తి కానీ ఏ పట్టణంలో
దృష్టి వెలివేయబడ్డాను, ఏ పట్టణం నుంచి శత్రువుల చేత తరిమి వేయబడ్డాను, అదే పట్టణంలో చరిత్రను తిరగరాసిన దేవుడే నా యేసుక్రీస్తు ప్రభు. చేతులపైకి చెప్పండి. ఈ రాత్రి ప్రార్థన కాలం ఎందుకంటే నువ్వు ఆస్ట్రేలియా నుంచి రావచ్చు, ముంబై నుంచి రావచ్చు, బెంగళూరు నుంచి రావచ్చు, కేరళ నుంచి రావచ్చు, అస్సాం నుంచి రావచ్చు, భూపాల్ నుంచి రావచ్చు, మధ్యప్రదేశ్ నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి ఇక్కడికి అడుగు పెట్టినా నువ్వు ఎందుకు వచ్చినావంటే నువ్వు ప్రార్థన కాలంలో ఉన్నావు. నీ పేరుని దేవుడు మార్చబోతుంది, నీ చరిత్రను మార్చబోతుంది, నీ రూపురేఖలను మార్చడానికి ఈ సభ ఈ సభ ఈ సభ. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంకా స్టేషన్కి అయితే తిరిగి వచ్చేసాం. మీటింగ్ అయితే అయిపోయింది ఇంకా. సో తొందరగానే బయలుదేరి వచ్చేసాం. మళ్ళీ ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పేసి. సో ఇది ఓవరాల్గా సికింద్రాబాద్ టు బెల్లంపల్లి చర్చ్ బ్లాగ్ అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ.